ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ చేసాం. అదేంటో తెలుసా? 3 ముక్కల పులుసు. ఆ 3 ముక్కలు ఏమనుకుంటున్నారా? చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదే. మా ఇంట్లో 3 చేప ముక్కలు ఉన్నాయండి. మరి ఏం చేయాలో తెలియక ఆ 3 ముక్కలతో పులుసు చేసాం. అందులో బెండకాయ, వంకాయ వేసి 3 ముక్కల చేసామన్నమాట. మీ ఇంట్లో కూడా 3 ముక్కలు ఉన్నాయా? అయితే 3 ముక్కల పులుసు చేసుకోండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. చూడండి, ఒక ముక్క, రెండో ముక్క, మూడో ముక్క, మిగతావన్నీ వంకాయ ముక్క, బెండకాయ ముక్క. సో ఇదే అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ కర్రీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 3 ముక్కల చేపల పులుసుని టేస్ట్ చేస్తాను. వావ్, ఎంత చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇప్పుడు తింటాను, అద్దరిపోద్ది. తినకుండా ఎందుకు నీ ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా? ఇప్పుడు తింటాను చూడండి. వావ్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా అదిరిపోద్ది. ఇప్పుడు చేప తింటాం. అదిరిపోయింది. వంకాయ, బెండకాయ చాలు.